మనమైతే ఇప్పుడు అవుట్ సైడ్కి వెళ్తున్నాం. చెప్పాను కదా మీకు లాస్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళానో చెప్తానని. మనమైతే ఇప్పుడు గణేష్ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇంట్లో అయితే పూజ అయితే అయిపోయింది. నాకు టెంపుల్కి కూడా ఈరోజు వెళ్ళాలనిపించి ఇంకా ఈవినింగ్ అయితే నేను స్టార్ట్ అయిపోయాను టెంపుల్కి. ఫైనల్గా గణపతి దర్శనం అయితే అయిపోయింది టెంపుల్లో కూడా. ఇక్కడ మనకి అవుట్ సైడ్ కూడా టెంపుల్ అవుట్ సైడ్ మనకైతే గణపయ్యని పెట్టారు. చాలా అందంగా ఉంది బొమ్మ మాత్రం. నాకు చాలా బాగా నచ్చింది. చూసారు కదా ఎంత బాగుందో. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ తులసి మాలతో అలంకరించారు. అదైతే ఇంకా బాగుంది చూడడానికి మనకి లుక్ అవుట్ సైడ్ నుంచి. అండ్ ఇలా పూజ చేయించుకుంటే చాలా మంచిది. మీరు కూడా చేయించుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మనం ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడికైనా అనుకున్నారా? మనమైతే కృష్ణ టెంపుల్కి వచ్చేసాం. నేనైతే ఇప్పుడు 108 టైమ్స్ కృష్ణ మంత్రం అయితే జపం చేయబోతున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని 108 టైమ్స్ చదివితే చాలా మంచిది. మీకు కూడా చేంజ్ కనపడుతుంది. హరే కృష్ణ. నెక్స్ట్ అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం, టెంపుల్ లోపలికి. చూసారు కదా మనకి టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది అండ్ నీట్గా క్లీన్గా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి లోపలికి రాగానే భజన ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి సాంగ్స్. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్ మాత్రం కృష్ణ టెంపుల్లో ఎప్పుడు వచ్చినా. నాకైతే చాలా బాగా ఇష్టం. ఈ టెంపుల్కి అయితే ఎక్కువ వస్తాను. చూసారు కదా కన్నయ్యని కూడా చాలా అందంగా రెడీ చేశారు ఈరోజు. నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను. అండ్ ఈరోజు కన్నయ్య డ్రెస్ నా డ్రెస్ సేమ్ కలర్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా మంది దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. పాప చూసారుగా చాలా క్యూట్గా ఉంది. నాకైతే అవుట్ సైడ్ కనపడింది. మనం ఇప్పుడైతే ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే కొబ్బరుండ అయితే పెట్టారు. నాకైతే చాలా నచ్చింది. ఇంకా మళ్ళీ ఇస్తారా లేదని అనుకున్నాను, కాకపోతే ఇస్తున్నారు. నాకైతే ఇంకా పెద్ద లడ్డూ లాగా చేసి అయితే ఇస్తా అని చెప్పారు. చూసారుగా ఫైనల్లీ హ్యాపీ. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. హరే కృష్ణ.